ఆ మాజీ మంత్రిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందా? ఆయన్ను జైలుకు పంపాలని ప్రయత్నాలు చేస్తుందా? అందులో భాగంగానే వరుస కేసులతో ఇబ్బంది పడుతుందా? వైసీపీలో ఫెయిర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి టీడీపీ జనసేన పార్టీలకు లక్ష్యంగా మారారా? ఆయన్ను చూసి ఆ పార్టీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా రక్షణ కవచంలో మారడమే ఆ మాజీ మంత్రి చేసిన తప్ప? వైసీపీ తరపున బలంగా తన వాణి వినిపించడం కూటమి ప్రభుత్వానికి నచ్చడం లేదా? కూటమి సర్కార్కు కంట్లో నలుసులాగా మారిన ఆ నేత దూకుడుకు బ్రేకులు వేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇంతకీ ఆ నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ మాజీ మంత్రులను లక్ష్యంగా చేసుకుంది. వైసీపీ నేతలు మంత్రులుగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారు అంటూ ఏదో ఒక సమయంలో కేసులు పెడుతోంది. అంతేకాదు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపింది. కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసుల దెబ్బకు కొంతమంది మంత్రులు సైలెంట్ అయితే, ఇంకొంతమంది మాత్రం అడపాదడపా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం కూటమి ప్రభుత్వం కేసులను లెక్క చేయడం లేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ తరపున గట్టిగా గలం వినిపిస్తున్నారు. ప్రతి విషయంలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల తీరును ప్రజల్లో ఎండగడుతున్నారు. రైతులకు యూరియా కొరత మొదలు వైసీపీ క్యాడర్పై అక్రమ కేసులు, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వరకు కూటమి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, తాజాగా బయటపడిన టీడీపీ నేతల కల్తీ మద్యం తయారీ విషయంలోనూ ప్రభుత్వానికి పేర్ని నాని కంట్లో నలుసులా మారారు. ఒక్క టీడీపీ విషయంలోనే కాదు, ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుని ప్రజల ముందు ఉంచుతున్నారు. టీడీపీ, జనసేన నేతలకు పేర్ని నాని కేవలం కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రమే లక్ష్యం కాలేదు. వైసీపీ అధికారంలో ఉండగా పేర్ని నాని జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీల విమర్శలకు ప్రభుత్వం తరపున గట్టిగా కౌంటర్ ఇచ్చేవారు. దీంతో అప్పట్నుంచే పేర్ని నానిపై అవకాశం దొరికిన ప్రతిసారి టీడీపీ, జనసేన పార్టీల నేతలు విమర్శలు చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో జగన్ ప్రభుత్వాన్ని సినీ రంగ సమస్యలు మొదలు సుగాలి ప్రీతి, ప్రభుత్వం మద్యం విధానం, ఋషికొండ వరకు ఏదో రకంగా ప్రజల్లో పలుచన చేసే ప్రయత్నం చేశారు. రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళింది. అప్పట్లో జనసేనాని వైసీపీ నేతలకు ఒక చెప్పు చూపిస్తే పేర్ని నాని పవన్ కి 2 చెప్పులు చూపించి కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా పవన్ కళ్యాణ్ తీరుపై పేర్ని నాని విమర్శల బాణాలు సంధిస్తూనే ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ మాటలను ఆయనకే గుర్తు చేస్తూ ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన ఎందుకు ఆ సమస్యలను పరిష్కరించలేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ప్రముఖ నటుడు చిరంజీవిని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అవమానించేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర సైతం పేర్ని నానిని అరెస్టు చేయించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొల్లు రవీంద్ర వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లారు. దీనికి నానినే కారణమని కొల్లు భావిస్తున్నారు. దీంతో తన అరెస్టుకు రివెంజ్గా పేర్ని నానిని జైలుకు పంపించాలని పావులు కదుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసుల పేరుతో నానిని వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వం పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం మాయమయ్యాయంటూ కేసులు పెట్టింది. దీంతో ఆయన కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత పేర్ని నాని రప్పారప్పా వ్యాఖ్యలపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తాజాగా ఆర్పేట సీఐ ఏ సుబాబు విధులకు ఆటంకం కలిగించారంటూ మరో కేసు పెట్టారు పోలీసులు. పేర్ని నానిపై చర్యలు తీసుకుంటామంటూ స్వయంగా కృష్ణా జిల్లా ఎస్పీ చెబుతున్నారు. ఇలా 1, 2 కాదు, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనపై అనేక కేసులు పెట్టింది. పేర్ని నాని దూకుడు రాజకీయాలకు బ్రేకులు వేసేందుకు ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నారనే టాక్ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం కేసులతో చాలా మంది నేతలు బయటకు రావడానికే భయపడుతున్నారు. అలాంటి సమయంలో పేర్ని నాని పార్టీ నేతలకు, క్యాడర్కు అండగా నిలుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై చింతమనేని అనుచరుల దాడి, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్పై టీడీపీ నేతల దాడి వంటి విషయాల్లో అధినేత జగన్ సూచన మేరకు వారికి పార్టీ తరపున భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు నాని. ఇలా చాలా సందర్భాల్లో పేర్ని పార్టీ క్యాడర్కి, లీడర్లకి మద్దతుగా ఉండటం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం వంటి ఘటనలు అధికార పార్టీ నేతలకి నచ్చడం లేదు. దీంతో ఏదో రకంగా పేర్ని నానిని అరెస్టు చేస్తే ఆయన స్పీడ్ను కంట్రోల్ చేయొచ్చని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట.
కూటమి ప్రభుత్వం కేసులను పేర్ని నాని చాలా తేలికగా తీసుకుంటున్నారు. దమ్ముంటే అరెస్టు చేసుకోండి అంటూ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారు. నాని దూకుడు నేపథ్యంలో పార్టీ క్యాడర్లో ఆయన పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది. పేర్ని నాని రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీ కార్యకర్తలు ఆయనతో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. అయితే నాని మాత్రం పార్టీ క్యాడర్ తన పట్ల చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు చెబుతూనే ఈ క్రెడిట్ అంతా తమ అధినేత జగన్దే అని చెబుతున్నారు.